హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈశాన్ డైలీ వ్లాగ్స్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం కోసం కిచెన్లోకి వెళ్ళాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకొని స్టీమ్ చేయడానికి స్టీమ్ గిన్నెలో పెట్టుకున్నాను. తర్వాత పల్లీ చట్నీ చేయడం కోసం పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. పల్లీలను మిక్సీ చేసుకున్నాను. తర్వాత పల్లీ చట్నీని పోపు చేసుకున్నాను. పోపు చేసుకున్న తర్వాత మా బాబు తనకి దోశ కావాలి అంటే ఇక్కడ దోశ వేస్తున్నాను. దోశ వేసి మా బాబుకి ఇచ్చాను. ఆయన మా హస్బెండ్కి ఇడ్లీ పెట్టాను. వాళ్ళిద్దరూ తింటున్నారు. మా బాబుకి నేను తినిపిస్తున్నాను, తన పక్కన కూర్చొని తింటున్నాడు. వీళ్ళిద్దరూ తిన్న తర్వాత మా హస్బెండ్ మా బాబుని స్కూల్కి తీసుకువెళ్ళడానికి నేను రెడీ చేస్తున్నాను. మా హస్బెండ్ మా బాబుని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మాకు బయట కొంచెం వరండా ఉంటుంది. ఆ వరండాను ఊడ్చుకొని వాటర్తో క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఈరోజు నేను లంచ్లోకి చామదుంప పులుసు చేస్తున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చామదుంపలను ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని వేయించుకున్నాను. తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చామదుంపలను వేసుకొని ఫ్రై చేశాను. తర్వాత దానిలోకి కొంచెము ఉప్పు, కారం వేసుకొని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత చామదుంపలలో చింతపండు పులుసుని వేసుకున్నాను. మార్నింగ్ రొటీన్ గడిచింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, నేను తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.